మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైనా ఒక మాల కానీ మాదిక్ కానీ ఒక బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన బ్రాహ్మడు అవుతాడు అన్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. లేకపోతే రెడ్డి కమ్మ కాపు అవుతాడు. కాలేరు, ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా కాలేరు. మరి విశ్వాసం, ముఖ్యంగా ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి గుంటూరు ప్రాంతంలో, ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి. వీటన్నిటికీ వెనకాల క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీస్, వీళ్ళ వల్ల వీళ్ళు బాగుపడ్డారు. కొంత కాస్తో కోస్తో పేర్లు కూడా మార్చుకున్నారు కొంతమంది. అంత మాత్రాన వాళ్ళ కులం మారదు, రక్తం మారదు. ఒక మాల పోయి కాపు కాలేడు, ఒక మాదిగ పోయి బ్రాహ్మడు కాలేడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన. అదే గిరిజనులు బైబిల్ పట్టుకుంటే వాళ్ళు గిరిజనుల స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి గిరిజనుడు చర్చికి పోతాడు, అక్కడ మాత్రం గిరిజన స్టేటస్ ఉంటుంది. గుంటూరులో కానీ రాజమండ్రిలో కానీ బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన అగ్రవర్ణం అవడం అనేది జడ్జిమెంటు, అది తప్పు. అది వాళ్ళకి అన్టచబిలిటీ, అంటరానితనం అంటే అస్సలు తెలియదు. వాళ్ళు పైన ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా ఎస్సీ కాలనీలు 50-60 సంవత్సరాల్లో పోయినట్టుగా నేను ఎక్కడా వినలేదు. ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారాల్లోకి వచ్చిన తర్వాత దళితులని అణగదొక్కాలి, దళితులని బలహీనం చేయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ తీసుకొచ్చారు. ఏం మునిగిపోయిందాడా వచ్చిన తర్వాత? ఏం బాగుపడ్డారు దళితులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఏదో జీవోలు పాస్ చేశాడు. ఏం వచ్చింది అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? నేను తెలియజేస్తున్నాను చాలా సూటిగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తాం రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి రోజుల్లో దళిత క్రైస్తవులకు కూడా దళిత ఎస్సీ స్టేటస్ ఇస్తాము. మేము మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేంత వరకు నేను వదిలిపెట్టను అని తెలియజేస్తూ